అభివృద్ధి పట్ల వారు చూపుతున్న వాత్సల్యము ప్రేమకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున వారికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున వారికి స్వాగతం తెలియజేస్తాం. అయితే మీరు అడిగిన ప్రశ్నలో ఒక రెండు విషయాలు మనం చర్చించాల్సి ఉంది. ఒకటి వచ్చేసి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలోని మిగతా ప్రాంతీయ రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో 2019 నుంచి 24 మధ్య గురించి మనం మొదట మాట్లాడుకోవాల్సి వస్తే, భారతీయ జనతా పార్టీకి ఈ దేశం పట్ల, ఈ దేశ ప్రజాస్వామ్యం పట్ల చాలా స్పష్టమైన వైఖరి ఉంది. మేము కేంద్రంలో చేసే ఏ బిల్లుకైనా కూడా మేము అందరి మద్దతు కావాలని కోరుకున్నాం. ఆ విధంగా సహకరించిన వారందరూ సహకరించారు. ఉదాహరణకు ఆర్టికల్ 370, 35A రద్దు కోసం అది జాతీయ విధానము. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఎక్సెప్ట్ కొన్ని ఈ దేశ వ్యతిరేక శక్తులు తప్ప వాటిని వ్యతిరేకించే పరిస్థితి లేదు. మేము దేశ ప్రజలందరూ కోరుకున్నాం. 1952 నుంచి కూడా మా మేనిఫెస్టోలో ఉన్న అంశం అది బహిర్గతం. మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకించవచ్చు, సమర్థించే వాళ్ళు సమర్థించవచ్చు, అదొక విషయం. కాబట్టి మేము మొదట ఏం కోరుకున్నాం, ఈ దేశంలో నవీన్ పట్నాయక్ దగ్గర నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి, తర్వాత మన పక్కన మహారాష్ట్ర అంటూ ఉద్ధవ్ ఠాకరే దగ్గర, మేము అందరూ కూడా జాతీయ స్థాయిలో మాకు మద్దతు కావాలనుకున్నది అనుకున్నది నిజం. అయితే మాకు కలిసి వచ్చే అంశాలు కలిసి వచ్చాయి. ఉదాహరణకు రైతు బిల్లు మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సమర్థించింది. అయితే వీడికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ లో మరి కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చే వారు మద్దతు ఇచ్చారు. అదొకటి. తర్వాత మీరు ఇంకొక విషయం కూడా మాట్లాడారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పొత్తు కోసం మేము అడిగామన్నారు. ఇది ఊహాజనితమైన ప్రశ్న. ఎందుకంటే దానికి ఎక్కడ ఆధారాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా, లేకపోతే ఇంకొకరు చెప్పాలా, వారు ఇప్పుడు చెప్పే స్థితిలో కూడా లేరు. కాబట్టి మేము అందరితో ఫెడరల్ వ్యవస్థలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఉండాలన్నదే మా సిద్ధాంతం. కూడా సర్వస్పర్శి సర్వవ్యాప్తి. 2019 నుంచి సఖ్యతగానే ఉన్నారు, రాజ్యసభలో సపోర్ట్ పొందారు. మీరు ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి విభేదించకుండా ఆనాటి ప్రభుత్వం మీతో సఖ్యతగా ఉండి అంగీకారం తెలిపినటువంటి సిచ్యువేషన్. మరి ఎందుకు అప్పుడు ఇంత స్థాయిలో పెట్టుబడులు రాకపోవడానికి రీజన్ ఏంటి? అదే ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టకపోవడం. ఆశా గారు, మీకు డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల యొక్క కలిగే ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా రకాలమైన అనుకూలతలు కలిసి వస్తాయి. అయితే ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఈ గతంలోనే కొంత ఆమోదం పొందిన విషయం కూడా మనం అందరం కూడా గమనించాలి. అయితే ఆంధ్రప్రదేశ్ కు గతంలోనూ ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించింది. 2019 నుంచి 24 వరకు 30 జాతీయ ప్రాజెక్టు రహదారులను తీసుకొచ్చారు. అదేవిధంగా 2022 నుంచి 23 వరకు 50 జాతీయ రహదారులు భారతమాల ప్రాజెక్టు కింద నేషనల్ హైవేస్ అనేది కేవలం ఏపీకి ఒక్కటి ఇచ్చింది కాదు కదా వెంకటేశ్వర రెడ్డి గారు. ఏపీకి ప్రత్యేకంగా ఆనాడు ఇచ్చింది ఏంటి అనేది? ఎస్, మీరు చెప్తున్నారు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే జరిగే మేలేంటి ప్రజలు చూస్తున్నారని. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా చూడాలిగా. లేదు, మా ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలని మేము ప్రత్యేకంగా చూస్తామంటే అది కాని పని. పోనీ సఖ్యత లేకుండా పక్క రాష్ట్రం తెలంగాణ చూశారు, మాతో సఖ్యతగా లేదు, మేము ఏది సంక్షేమ పథకాలు పెట్టినా వాళ్ళు తిరస్కరించారు, మాతో కనీసం వచ్చినప్పుడు కూడా రిసీవ్ చేసుకోలేదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సఖ్యత లేదు. కానీ ఇక్కడ సఖ్యత ఉంది కదా, ఎందుకు 5 సంవత్సరాలు ఏపీని గాడిలో పెట్టే ప్రయత్నం జరగలేదు అనేది? ఆశా గారు, మీ ప్రశ్నకు మరొకసారి ధన్యవాదాలు. ఇక్కడ ఈ దేశంలో బీఆర్ఎస్ గాని, కాంగ్రెస్ గాని, మిగతా రాజకీయ పక్షాలు గాని భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏం చేసినప్పుడు కూడా ఏదో కొంత వ్యతిరేకిస్తే వాళ్ళు ప్రజలు ఆ పక్క ఉంటారన్నది వారి భావంతో చేస్తున్నారు తప్ప ఇంకొకటి కానే కాదు. డబుల్ ఇంజిన్ సర్కార్ కు, గతంలో ఉన్న సర్కార్ కు మనం పూర్తిగా స్పష్టంగా తెలియదు. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చినట్లయితే ఏముంటుంది, కేంద్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాల అన్నింటినీ కూడా ఇక్కడ మా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి వాటన్నిటి కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఉదాహరణకు మనం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలకు ఇక్కడ స్థానికంగా వేరే పార్టీ ఉన్నట్లయితే ఆ పథకాలను పేరు మార్చుకుంటుంది. జాతీయ ప్రాజెక్టులకు ఇప్పుడు భూసేకరణ ఉంది. ఉదాహరణకు మనము రైల్వే జోన్ గురించి మాట్లాడుకుందాం. రైల్వే జోన్ కు మాట్లాడుకుంటే 2019 నుంచి 24 వరకు కూడా గతంలోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూమి కేటాయించలేదు. మేము ఎక్కడ శంకుస్థాపన చేయాలా? అదే మా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే సేమ్ పథకానికి అప్పుడు కూడా మేము ప్రోత్సహించాం, ఇప్పుడు కూడా ప్రోత్సహించాం, అప్పుడు కూడా పెడతామని చెప్పాం, ఇప్పుడు కూడా పెడతామని చెప్తున్నాం. వారి నుంచి సరైన సహకారం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు మీకు కడప నుంచి బెంగళూరుకు రైల్వే ప్రాజెక్టు తీసుకుంటే
గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009కి ముందు సో సఖ్యతగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించడంలో గానీ కొన్ని విషయాల్లో మీకు సహకరించకపోవడం వల్ల గత 5 సంవత్సరాల్లో ఏపీకి తోడ్పాటు తక్కువైందంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, వారి రాజకీయ లక్ష్యాలు వేరే. ఉదాహరణకు మీకు అర్బన్ లింక్ రోడ్లని మేము ఆంధ్రప్రదేశ్ లో అన్ని 5,000 కనెక్ట్ తో పట్టణాల్లో మనం రోడ్లు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుంది, మత సంతృష్టీకరణలో భాగంగా ఏదైనా వేరే మతాలకు సంబంధించినటువంటి నేను చెప్పదలుచుకున్నా ఈ విషయాన్ని, వేరే మతాలకు సంబంధించినటువంటి రోడ్డు పక్కన ఉంటే మేము వాటికి కాంపెన్సేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటే వాటిని తొలగించే పరిస్థితి లేదు. ఏం చేయాలంటే స్థానికంగా మున్సిపాలిటీలో వాళ్ళ ప్రభుత్వాలే ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా ఉంది. వారు ఆ రోజులలో దాన్ని తొలగించినట్లయితే వాళ్ళకు ఓట్లు పోతాయని మత సంతృష్టీకరణ భాగంగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అట్లాంటివి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏమడిగినా కూడా చాలా వరకు చెప్పగలరు, చాలా విషయాలు చెప్తారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సహకారం ఉన్నప్పటికీ కూడా తోడ్పాటు లేదంటారు, అందుకే 5 సంవత్సరాలు కుంటుపడింది అంటారు, అంతే కదా కేంద్ర సహకారం అనేది. ఎస్ మాట్లాడదాం. దానికంటే ముందు న్యూస్ ఎజెండాలో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.